తెలంగాణ రాజకీయాల్లో మరొక విషయం మళ్ళీ చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీలోకి మరో 6 చేరారు. ఇలాగా పార్టీలు ఉన్నట్టుండి మారడానికి గల కారణాలు ఏమై ఉంటాయంటారు సార్? రేవంత్ రెడ్డి హ్మ్. ఈజ్ సీఎం. హ్మ్. సీఎంతో దగ్గర ఉంటే పనులు అవుతాయి తప్పితే కేసీఆర్ పక్కన కూర్చుని ఆయన లోపల మందు కొడితే బయటకు వచ్చి నీకే ఉంటుంది, హ్మ్. నీ బోలు నా బోలు సలామా ఉంటుంది హ్మ్. అని ఊపుతూ ఇలా కొట్టుకుంటూ ఉంటాడు. ఏముంటుంది నీకు కదా? హ్మ్. కేసీఆర్ వల్ల ఏమవుతుంది, కేటీఆర్ వల్ల అసలు అవుతుంది. ఎందుకంటే ఆ పార్టీకి మొత్తం కొంతకాలం వరకు జనాలకి హ్మ్. ఆ పార్టీ మీద ఉన్న కోపం పోవడానికి ఇంకో సంవత్సరం పడుతుంది. హ్మ్. అదేందా 1.5 year వరకు పడుతుంది. ఈలోగా హరీష్ రావుని పెట్టుకుని ఏదో మాట్లాడిస్తున్నారు. ఆయనకి పెరపద వస్తుంది, మీకు రాదు. అది కూడా ఎంత బ్యాడ్ అయిపోయారంటే తండ్రి కొడుకులు. ఇప్పుడు ఏమన్నా బీఆర్ఎస్ కి లబ్ధి పొందే పాయింట్లు రావాలంటే త్రూ హరీష్ రావు, ఆయనకు వస్తుంది పేరు. ఆయన వల్లే మళ్ళీ పార్టీకి మేము ఓటేస్తాం చెప్తే మీ గురించి కాదనే లెవెల్కి వచ్చేస్తుంది. ఓకే, ఇది నేను అన్నాళ్ళు అనకపోయినా కూడా జరిగేది. అది నాకు హరీష్ రావు గారు ఏం ఫ్రెండ్ ఏం కాదు, ఎవరో ఫ్రెండ్ కాదు, ఎవరో శత్రువు కాదు నాకు. సో దట్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. సో ఇంకొక 6 అయితే మొత్తం ఉన్న వాళ్ళందరూ కూడా స్లోగా రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళిపోతారు. ఈలోగా ఈ పథకం వెనకాల కూడా చంద్రబాబు నాయుడు హస్తం ఎలా ఉంటుందంటే, ఈలోగా మంచి డబ్బు ఉన్నవాడు ఎడ్యుకేషనలిస్ట్ అయిన మల్లారెడ్డిని ఆయన తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ చేశాడు. తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ ఎవరు ఇక్కడ? మల్లారెడ్డి. కావాలని మళ్ళీ ఈ శేర్లింగంపల్లిలో ఉన్న కమ్మోళ్ళని ఎందుకు పెట్టలేదు? ఎందుకంటే అతను సమర్థుడు. జోకర్ గా మాట్లాడేస్తాడు, టన్నుల డబ్బులు ఉంది, వన్ ఆఫ్ ద బెస్ట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. ఓకే, నేను కూడా ఒకసారి వాళ్ళ దగ్గర వర్క్ షాప్ చేశాను ఫోటోగ్రఫీ మీద. ఏదో చిన్న కాలేజ్ ఉన్నాడు, వెళ్తే పెద్ద ఉంది, కొన్ని 100 ఎకరాలు. నాకు బతిలేదు నాకు. వాళ్ళ వెబ్సైట్ కూడా వెంటనే ఇనాగరేటెడ్ 4-5 years బ్యాక్. సో ఇతను సమర్థుడు. పాలు అమ్ముకునేవాడు, ఏమమ్ముకుంటే నీకంటే ఈ రోజు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ పెట్టాడు. కొంతకాలం మళ్ళీ జోకర్గా అయ్యాడు. అతను రైట్ చేసి అది లెక్క చేయడు. అతను అంత డబ్బు ఉన్నవాడు. సో ఇండిపెండెంట్ గా పెరగగలిగిన వ్యక్తి అనమాట. గుడ్ అండ్ బ్యాడ్ అగ్లీ అనేది అందరికీ ఉంటుందని చెప్పినా, అందరికీ ఉంటుంది, ఆయనకే ఉంది. అతన్ని సెలెక్ట్ చేశాడు. ఒకప్పుడు తెలుగుదేశం అతను, ఎప్పుడు తెలుగుదేశం అతను. సో మళ్ళీ అతనికి ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. అతను మిల్లిగా బీఆర్ఎస్ లో ఉన్నవాళ్ళని, కాంగ్రెస్ లో ఉన్నవాళ్ళని మిల్లిగా అట్ ద టైం ఒక 3-4 years లో తెలుగుదేశాన్ని ఒక లెవెల్ పట్టుకెళ్ళగలడు. చంద్రబాబు నాయుడు ఇక్కడ సీఎం అయిపోతానంటే జనాలు ఓటేరు, కానీ తెలంగాణ వాళ్ళే అవుతారు. పార్టీ ఒకటే ఉంటుంది, పార్టీ తప్ప పార్టీ ఎక్కడన్నా ఉండొచ్చు. కేసీఆర్ అనుకోలేదు ఆంధ్రాలో టీఆర్ఎస్ పెడదామని, బీఆర్ఎస్ పెడదామని అనుకున్నాడు కదా. ఇతను అనుకోకుండా లేనిది అనుభవం లేనాడు. 40 సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు కూడా తప్పుందా? అంచేత మల్లారెడ్డిని కరెక్ట్ గా సెలెక్ట్ చేశారని నా ఉద్దేశం. అదే రూట్ లో కేటీఆర్ ఇతను మనోడిని ఇరుకులు పెట్టాడు ఏదో విధంగా అక్కడెక్కడికి చేసుకుని. ఓకే, బట్ వాట్ ఈస్ ద ట్రూత్ బిహైండ్ ఈస్ వాళ్ళు ఎస్టాబ్లిష్ కావాలి. ఓకే, ఇప్పుడు మళ్ళా పూర్వవైపు రావాలని ఎవరెవరు ట్రై చేస్తారు? బీఆర్ఎస్ ట్రై చేస్తుంది. అసలు టీఆర్ఎస్ పేరు మార్చడమే వీళ్ళది బ్యాడ్. వీళ్ళకి అంటుకున్న దరిద్రమే బీఆర్ఎస్. వెంటనే మళ్ళీ నేషనల్ పార్టీ పెట్టేయడం, ఇవన్నీ చాలా చాలా అన్పార్డనబుల్ మిస్టేక్స్ చేశారు. క్షమించరాని మిస్టేక్. అన్పార్డనబుల్ అంటే క్షమించరాని తప్పులు, అంటే అన్పార్డనబుల్ మిస్టేక్స్ చేశారు చంద్రబాబు నాయుడు, కేసీఆర్, కేటీఆర్, ఆ అమ్మాయి. అర్థమైనప్పుడు సో ఇప్పుడు మంచి సమయం చూసుకుని కోటలో బాగా వేశారు తెలుగుదేశం వాళ్ళు ఓ పక్కన. అది కూడా ఎవరి కోఆపరేషను? ఒక విధంగా రేవంత్ రెడ్డి. కాకపోతే రేవంత్ రెడ్డికి మల్లారెడ్డికి పచ్చగడ్డేస్తే బగ్గుమంటది. కానీ మధ్యలో కవర్ చేసాడు మల్లారెడ్డి. 1 year గ్యాప్ లో రేవంత్ రెడ్డికి వెళ్ళి నాచుకొని పెట్టి అది కాదు ఇలా కాదు భయ్య అంటే అయిపోయింది. ఇద్దరు రెడ్లే మళ్ళీ. అర్థమైందా? ఆ విధంగా రేవంత్ రెడ్డి లైట్ క్లియరెన్స్ ఇచ్చాడు తెలుగుదేశానికి. తెలుగుదేశంలోకి వచ్చి ఆయన ప్రెసిడెంట్ అయిపోయాడు. ఇక్కడ అతను చూసుకుంటాడు. ఇంకా అతను వేరే పని లేదు. అతను ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లు చూసుకోవడానికి బ్యూటిఫుల్ కోడలు ఉన్నారు, కొడుకులు ఉన్నారు, అల్లుళ్ళు ఉన్నారు. సో దే విల్ టేక్ కేర్. ఆయన మొత్తం సంపాదించి పెట్టాడు. సో నవ్ హీ విల్ టేక్ కేర్ ఆఫ్ తెలుగుదేశం. అర్థమైందా? మళ్ళా కాంగ్రెస్ లో రావడానికి ప్రయత్నించాడు, కానీ ఎందుకు రానివ్వలేదంటే రేవంత్ రెడ్డికి పర్సనల్ గా పడదు అతను అంటే. అర్థమైంది? ఇప్పుడు జనాలు కూడా వేరేగా మాట్లాడుకుంటారు కాబట్టి ఇందులో రాలేకపోయాడు. సో మల్లారెడ్డి ఈజ్ అ కరెక్ట్ పర్సన్ ఫర్ అతను చంద్రబాబు నాయుడు మనిషి. అతను చంద్రబాబు నాయుడు పోయిన ఎలక్షన్ లో కూడా బాగా డబ్బులు ఎవరు ఖర్చు పెట్టారంటే అతనే. అదేందా అంచేత ఆయనకి ఇచ్చారు కరెక్ట్ చాయిస్ కూడా. సో ఈ మధ్యలో ఈ ట్రయాంగిల్ ఫైట్ లో దెబ్బ అయిపోయిన వాళ్ళు ఎవరు?
బీఆర్ఎస్. ఎందుకంటే అందులో ఉన్న 6 మళ్ళీ ఎందుకు 6 అంటే మొత్తం వచ్చేస్తారు చూస్తూ ఉండు. ఎక్కడైతే పవర్ ఉంటుందో అక్కడికి వెళితే పనులు జరుగుతాయి కానీ ఆ ఎమ్మెల్యేస్కి. నేను ఇందా చెప్పాను కదా వేరే ఆంధ్ర గురించి చెప్పినప్పుడు, అక్కడ ఉండటం వల్ల ఏంటి ప్రయోజనం ఉండదు. ఇక్కడైతే కనీసం ఓకే మన పార్టీలోకి వచ్చారు కాబట్టి వీళ్ళు కొంచెం శ్రద్ధ చూపించి పనులు చేసి పెడతారు. అందుకనే సుప్రీంకోర్టు ఊరికనే రాకూడదు, రిజైన్ చేసి రావాలని చెప్తున్నాను నేను. అప్పుడు ఎవడో రాడు. మళ్ళా గెలవాలంటే గెలవలేవు. సంచేత అది రానని చెప్పు ఇలా జంప్ చేస్తానే ఉంటాం. ఇంకో 6 రేటి మొత్తం కూడా వచ్చేయచ్చు. అక్కడ ఉండటం వల్ల ఉపయోగం లేదు, పనులు జరగవు. ఇది చాలా చాలా సింపుల్ లాజిక్ ఇది. సో ఇక్కడ ఏంటంటే దీన్ని అవకాశంగా ఎందుకు తీసుకుంటాడు రేవంత్ రెడ్డి? యూ నీడ్ స్ట్రెంగ్త్, యూ నీడ్ బిగ్గర్ ఆర్మీ కదా. అంచేత ఇప్పుడు మల్లారెడ్డి దగ్గరికి వెళ్ళినా కూడా వస్తే తెలుగుదేశం రండి అంటే తెలుగుదేశం ఎందుకు వస్తారు? ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వదు కదా. అందరు రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళిపోమంటాడు. అర్థమైందే? పాలిటిక్స్ గా ఉంది, గోడ మీద పిల్లులు, ఏ పక్కన పవర్ ఉంటే ఆ పక్కకి వెళ్తారు. అర్థమైంది ఇప్పుడు? ఎందుకంటే రూల్ పట్టురాలేదు కాబట్టి. రిజైన్ చేసి వచ్చి మా దగ్గర రండి అనే రూల్ పట్టుకొస్తే అందరూ గప్చుప్పినట్టు ఎవడు రాడు. అర్థమైంది ఇప్పుడు నీకు? సో ఆ విధంగా బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు ఇందులో జంప్ చేయడం అనేది పెద్ద ఆశ్చర్యపడవలసిన విషయం కాదు. జనరల్లీ హ్యాపెన్స్. అంతే. ఇటీవల కాలంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు ఎప్పటికప్పుడు కొత్త విషయాలు అయితే బయటకు పడుతూనే ఉన్నాయి. అయితే ఈ మధ్య కాలంలో సిబ్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు గురించి బయటకు వచ్చింది. అయితే తనేమంటున్నారంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి నాకు ఎటువంటి సంబంధం లేదు, నేనేం చెయ్యలేదు, నాకే పాపం తెలియదు అని అంటున్నారు. సో ఇలాంటి వాటిపై మీ ఒపీనియన్ ఏంటి సార్? అసలు ఇది ఆల్రెడీ ఇప్పుడు మళ్ళీ ఎందుకు వచ్చిందంటే రేవంత్ రెడ్డి ఇన్వెస్టిగేట్ చేస్తూ వాళ్ళందరినీ బయట పెట్టి వీళ్ళని ఏదో విధంగా కేటీఆర్ని కేసీఆర్ని ఆ గ్యాంగ్ ఉన్నారు ఆ బ్యూరోక్రాట్స్ని వాళ్ళందరినీ కూడా వాళ్ళని సస్పెండ్ చేసి జాబ్ నుంచి వీళ్ళు పొలిటికల్గా వాళ్ళకి ఎవరైతే ఆర్డర్ ఇచ్చారో కేటీఆర్ చెప్తే మేము చేసాం, ప్రభాకర్ గారు చెప్తే మేము చేసాం అంటున్నారు వీళ్ళు. అర్థమైంది ఇప్పుడు? ఈ చైన్ అలా పెట్టి మొత్తానికి వాళ్ళని డిస్క్లో పెట్టడానికి మళ్ళా తెర మీదకి వచ్చింది. ఇది ఆల్రెడీ ఒక 2-3 months బ్యాక్ మాట్లాడేసుకున్నాం. ఆ ప్రభాకర్ అతను క్యాన్సర్ కోసం అమెరికా వెళ్ళి అక్కడి నుంచి మాట్లాడుతున్నాడు, రావట్లేదు, భయపడుతున్నాడు. నేనేం చేయలేదు అని అతను అన్నాడు అక్కడి నుంచి. నేను ఇప్పుడప్పుడే రాలే, నాకు క్యాన్సర్ ఉంది, ట్రీట్మెంట్ ఉంది, అది ఉందని చెప్పి ఒక వీడియో పంపించాడు, వీడియో చేసి క్లిప్ పంపించాడు అనమాట. ఆ పంపించే ప్రాసెస్లో ఇక్కడున్న వీళ్ళని ఇక్కడ అతను సబార్డినేట్స్ అనుకున్న పోలీస్ డిపార్ట్మెంట్ సిబ్లో ఉన్న వాళ్ళని అడిగితే మీరు ఎందుకు ఇలాగా హార్డ్ డిస్క్ని అన్నింటి ఎందుకు తగలబెట్టారు? మరి జగన్ గవర్నమెంట్లో వాళ్ళు కూడా తగలబెట్టారు కదా, బయటకు తీసుకెళ్ళిపోయి ఫైల్స్ అని తగలబెట్టారు. అలాగా ఎందుకు తగలబెట్టారు? టెలిఫోన్ ట్యాపింగ్ మీకు ఏంటి సంబంధం అంటే మాకేం తెలియదు, ప్రభాకర్ మీద గంటేయండి అని ఎవరో చెప్పుంటారు కాంగ్రెస్లో. బ్లంట్గా అతని మీద గంటేస్తున్నారు. ఇప్పుడు అతను వెళ్ళిన సీనియర్ ఆఫీసర్ సిబ్లో, ఆయన అక్కడికి వెళ్ళిపోయాడు, ఎక్కడికి అమెరికా వెళ్ళిపోయి రాకుండా అతనికి వీడియో క్లిప్ ఒకటి పంపాడు అనమాట. ఐఎమ్ నథింగ్ టు డూ విత్ దిస్ అని చెప్పేసి నాకు నా ఆరోగ్యాన్ని సమస్య గురించి నేను అక్కడికి వెళ్ళాను తప్పితే దేని గురించి కదా. అలాగే 1 రోజు 2 రోజులు, మరి 1 రోజు రావచ్చు కదా. అమెరికా నుంచి ఇక్కడ ఎంతసేపు రాస్తాడు? 19 hours జర్నీ, టోటల్గా 24 hours రావచ్చు. మెడికల్ ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా వచ్చి సమాధానం చెప్పచ్చు, వస్తే బొక్కలో పడేస్తారు. అర్థమైనప్పుడు మీకు. అంచేత ఆ భయంతో అక్కడే ఉండిపోయి జంప్ అనమాట అమెరికా. ఒక విధంగా మన భాషలో చెప్పుకోవాలంటే ప్రభాకర్ అమెరికాకి ఎందుకు జంపు? ఇక్కడ అవాయిడ్ చేయడానికి. ఇక్కడ ఉన్న ఆఫీసర్ని ఈరోగా సర్దేశారు కాంగ్రెస్లో. మొత్తం ఉద్యోగం పోతుంది, మీకు భవిష్యత్తు పాడైపోద్ది అంటే వాళ్ళకి శతకోటి దరిద్రాలుగా అనంత కూడా ఉపయోగాలన్నాను కదా, ఆ విధంగా అడిగి అది ఇచ్చుంటారు. మొత్తం అతని మీద గంటేయండి అని అతని మీద గంటేసి ఆడతారు వీళ్ళు. ఇది ఓన్లీ ది గేమ్ ఆఫ్ పొలిటికల్ ఇదనమాట, కాన్స్పిరసీ. ఎలాగంటే ఏదో విధంగా కేటీఆర్ని కేసీఆర్ని బద్నాం చేయాలి, బ్యాడ్ చేయాలి, ఫుల్గా బ్యాడ్ చేయాలని చెప్పేసి వీళ్ళ యొక్క నినాదం, వీళ్ళ యొక్క క్రైటీరియా. ఎవరు కాంగ్రెస్లో తప్పు చేసి ఉండొచ్చు, ఇప్పుడు 3 నెలల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎందుకు మళ్ళీ దాని మీద దృష్టి ఎందుకు మలిచారంటే కేటీఆర్ వచ్చి మరి ఇప్పుడు నిరుద్యోగ సమస్య పెట్టి ఇరకాటలో పెడతాడు కదా. అయితే ఆగు, అసలు నువ్వు టెలిఫోన్ ట్యాపింగ్లోని హీరోయిన్లు కూడా పెట్టి నువ్వు ముందు లోపల దాడనే వాళ్ళు కనిపెట్టారు. ఇది యాక్చువల్గా మర్చిపోయారు. ఇది అర్థమైనప్పుడు కేటీఆర్ మళ్ళీ ఏదో వెతికి అతను ఇబ్బంది పెట్టడానికి చూస్తాడు అతన్నే. కేటీఆర్ వాళ్ళ పార్టీ కూడా వాళ్ళ పార్టీలోనే విడగొట్టడానికి ట్రై చేస్తారు. బట్ కాంగ్రెస్ అతను తెలుగుదేశం నుంచి వచ్చాడు, వాళ్ళకి ఫిట్టింగ్లు పెట్టడానికి కొంతమంది బయలుదేరతారు. దానికి కూడా పడకపోతే నిరుద్యోగ సమస్య పెట్టి కొంత యూత్ను పైకి వచ్చి మాట్లాడిస్తారు. కేటీఆర్ కూడా కొన్ని ఛానల్స్ ఉన్నాయి,
6 7 పెద్ద స్ట్రాంగ్ ఛానల్స్ ఉన్నాయి, కొనుక్కున్నాడు అతను. సో వాళ్ళ ద్వారా చెప్పిస్తాడు, అదేందా. సో ఇప్పుడు అది రేవంత్ రెడ్డి ఇలా కాదు, మన అఫీషియల్గా పవర్లో ఉన్నాం కాబట్టి వీడిని ముందు బొక్కలో పడేసి దారి చూద్దాం అని చెప్పేసి మళ్ళీ ప్రభాకర్ కేసు మళ్ళీ ఎదురు పెట్టారు. ఇది ఆల్రెడీ 3-4 months బ్యాక్ నేనే మాట్లాడాను. ఇప్పుడు మళ్ళీ పట్టుకొచ్చారు. ఇప్పుడు సడన్గా ఎందుకు పట్టుకొచ్చారు? బికాజ్ ఒకళ్ళనొకళ్ళు ట్రబుల్ చేసుకునే ప్రాసెస్లో ఇవి ఉంటాయి. కేటీఆర్ వచ్చి రేవంత్ రెడ్డి వచ్చి కేటీఆర్ కేసీఆర్ అందరినీ ట్రబుల్ చేస్తాడు. బికాజ్ ఈజ్ ద గవర్నమెంట్, ఈజ్ ద పవర్. అర్థమైందా? ఇది జనరల్గా జరుగుతున్న తంతు ఇది. అది జరగదు, ఇది జరగదు. ఆ ప్రభాకర్ అన్నవాడు అక్కడే ఉంటాడు. మళ్ళీ మాట్లాడితే సలైన ఆటలతో ఉన్న ఒక పిక్చర్ పంపిస్తారు కావాలండి, ఆస్కార్ లెవెల్లో. చంద్రబాబు నాయుడు గారు జైల్లో అయినప్పుడు అలా పెట్టాడు కదా, ఒక 50 రోజులు 60 రోజులు ఉన్న తర్వాత అలాగా వాళ్ళకు నటించి సెంటిమెంటల్గా బాగా వర్కౌట్ అయ్యి మంచి ఫోటోగ్రాఫ్ పంపిస్తాడు ఆ ప్రభాకర్ అన్నవాడు. నేను రాలేదని నల్లైపోతున్నానండి, ఫ్లైట్ ఎక్కాలనుకున్నాను కానీ మళ్ళీ దిగిపోమన్నారు. అదే చెప్తాడు అన్నమాట. అర్థమైందా? ఇవన్నీ జరుగుతాయి, ఇవన్నీ చూడబోతారు తెలంగాణ ప్రజలు, చూడబోతారు. వాళ్ళతో పాటు మనం కూడా చూస్తూ ఉంటాం. ఓకే, ఇది తెలంగాణ ప్రజల కోసం, వాళ్ళకి ఏదో విధంగా కన్విన్స్ చేయడం కోసం. వీళ్ళ పాపం అనిపించుకున్నాడుకో కేటీఆర్కి మంచి మార్కులు వస్తాయి. ఓకే, అది అలా జరగకుండా చూస్తాడు రేవంత్ రెడ్డి. బికాజ్ ఎప్పుడో మర్చిపోయిన నిరుద్యోగ సమస్య ఇప్పుడు ఎందుకు పట్టుకొచ్చాడు? టు ట్రబుల్ ఆబ్వియస్లీ రేవంత్ రెడ్డి, అతను ఎరకాటలో పెట్టడానికి. అయితే వెయిట్ చేయి, నిన్న ఏ విధంగా ఎరకాటలో పెడతానని మళ్ళీ ప్రభాకర్ పట్టుకొచ్చారు.